అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ ఉంది మన కోసం. సభ్యత్వ నమోదు వ్యవహారం బీఆర్ఎస్లో కలకలం రేపుతుందా? కొన్ని నియోజకవర్గాల్లో దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారా? కొందరు నేతలకైతే అనుమానం వల్ల వచ్చిన భయంతో కూడిన టెన్షన్ పెరిగిపోతుందా? స్వయంగా పార్టీ అధిష్టానమే తమ కుర్చీల కింద బాంబులు పెట్టినట్టు ఫీల్ అవుతున్నారా? పార్టీ సభ్యత్వ నమోదంటే నేతలు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ టెన్షన్ ఎందుకు మరి? ఆ విషయంలో వాళ్లకున్న అనుమానాలేంటి? తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ పునాదుల్ని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తుంది బీఆర్ఎస్. అందులో భాగంగా సభ్యత్వ నమోదును ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లా కోఆర్డినేటర్లను నియమించిన పార్టీ అధినేత కేసీఆర్ తాజాగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా ఫైనల్ చేశారు. మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఎమ్మెల్యేలు రెగ్యులర్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సభ్యత్వ బాధ్యతలు అప్పగించలేదు. సో అసలు వాళ్ళెవ్వరికీ సమాచారం లేకుండానే కేవలం సభ్యత్వ నమోదు కోసం స్పెషల్ ఇన్ఛార్జీలను తెర మీద తీసుకొచ్చారు. అసలు గుబులంతా ఇక్కడే మొదలైంది. అలా ఆ కొత్త వాళ్ళ లిస్టు ప్రకటించగానే కొంతమంది నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇందులో సీనియర్స్ కూడా మినహాయింపు లేదట. వాళ్ళెవరో వస్తే వీళ్లకు భయం ఏంటనంటే అసలు కిటుకు అక్కడే ఉందన్నది ప్రస్తుతం పార్టీలో టాక్. ప్రతి నియోజకవర్గానికి సభ్యత్వ ఇన్ఛార్జ్ పేరుతో ఒకరిని నియమించారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు ఆ పని మాత్రమే చూసుకొని వెళ్తారా, లేక లోకల్గా తిష్ట వేస్తారా అన్నది కూడా ఇక్కడ చాలామంది సీనియర్లలో జూనియర్లో ఉన్న భయం. మనకు డోకా లేదని అనుకునే వాళ్ళ సంగతి వేరు, కానీ రేపటి రోజున ఎక్కడో తేడా కొట్టి ఏదో ఒక రూపంలో ఈ సభ్యత్వ ఇన్ఛార్జీలే టికెట్ రేస్లోకి వస్తే మా గతేమవుతుందన్నది ఎక్కువ మంది కంగారు అని అంటున్నారు చాలామంది. ముఖ్యంగా ఎమ్మెల్సీలను ఇన్ఛార్జీలుగా నియమించిన చోట లోకల్ నేతలకు టెన్షన్ ఎక్కువగా ఉందట. ఇప్పుడు సభ్యత్వ నమోదు కోసం వచ్చిన వాళ్లే ఫిక్స్ అయిపోతారని భయపడుతున్నారట. పైగా అధినేత కేసీఆర్ స్వయంగా వీళ్ళని ఎంపిక చేసినందున రేపటి రోజున పరిస్థితులు ఎట్నుంచి ఎటు టర్న్ అవుతాయన్న భయం ఉందని చాలామంది చెప్పుకుంటున్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గాన్నే ఉదాహరణగా తీసుకుంటే అక్కడ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజ్ను ఇన్ఛార్జ్గా నియమించారు. దాంతో అదే నియోజకవర్గం నుంచి ఈసారి ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పాలేరుకు ఎమ్మెల్సీ తాతా మధును పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీలుగా వేశారు. దాంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ వీరికే ఏమోనన్న చర్చ జరుగుతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ను కంటోన్మెంట్కు, క్రిషాంక్ జూబ్లీహిల్స్లో విష్ణువర్ధన్ రెడ్డికి సభ్యత్వ నమోదు బాధ్యతలు అప్పగించారు. దాదాపుగా వీళ్ళంతా ఎమ్మెల్యే టికెట్ ఆశావహులే కావడంతో ఫైనల్గా ఏదైనా జరగవచ్చన్న కంగారు ఆ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ ఇన్ఛార్జీల్లో పెరుగుతోంది. అందుకు తగ్గట్టే వాళ్ళ అనుచరులు ఆల్రెడీ ప్రచారం మొదలెట్టేశారు. అటు మేడ్చల్ నియోజకవర్గంలో రాగిడి లక్ష్మారెడ్డికి సభ్యత్వ ఇన్ఛార్జిగా ఇవ్వడంతో ఓవరాల్గా డౌట్స్ పెరుగుతున్నాయి. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2-3 నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంది. కొన్ని చోట్ల నియోజకవర్గాలతో సంబంధం లేని వారికి బాధ్యతలు ఇచ్చినా, ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాల్లో డైరెక్ట్గా లోకల్ పాలిటిక్స్తో సంబంధం ఉన్న ఎమ్మెల్యే టికెట్స్ ఆశిస్తున్న వారికి సభ్యత్వ బాధ్యతలు ఇవ్వడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతుంది. వేరే నియోజకవర్గాల్లో లేని ఆ తరహా నియామకాలు మా దగ్గర మాత్రమే ఎందుకు జరుగుతున్నాయంటూ కొందరు నాయకులు కంగారు పడుతున్న సమాచారం. వచ్చే ఎన్నికల్లోపు వీరిని ఆయా నియోజకవర్గాల్లో బలోపేతం చేయడం కోసమే మరి సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీల పేరుతో కేసీఆర్ బాధ్యతలు అప్పగించి ఉండవచ్చంటూ కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. మరి కేసీఆర్ తీసుకున్న ఈ కీలకమైన డెసిషన్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.